అనుకున్నంత ఈజీ కాదురా బాబోయ్. యూట్యూబ్లో వీడియోస్ చేసి చూసినప్పుడు అనిపించేది మనం కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈజీగా వీడియోలు చేయొచ్చు అని. కానీ ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాకనే అర్థమవుతుంది ఆ వీడియోస్ తీయడం అంత ఈజీ కాదు అని. ఒక వీడియో తీయడానికి ఎంత కష్టం ఉంటుంది, ఎలా వీడియో తీయాలి అని అర్థం కాక బుర్ర పోతుంది. అసలు లాంగ్ వీడియోస్ ఎలా తీయాలి, షార్ట్ వీడియోస్ ఎలా తీయాలి, వాటిని ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, వాటికి థంబ్నెయిల్ ఎలా ఇవ్వాలి, వాటికి వాయిస్ ఓవర్, ఇవన్నీ చేస్తుంటేనే అర్థమవుతుంది. ఈ వీడియో తీయడం అంతా ఒక ఎత్తు అయితే వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇది బాగా రాలేదు, అది బాగా రాలేదని దాన్ని డిలీట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ డిలీట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ నాకు ఒక 1.5 hour దాకా పడుతుంది. నైట్ పిల్లలందరినీ పడుకోబెట్టి అందరు పడుకున్న తర్వాత సైలెంట్గా ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకొని పడుకునేసరికే అర్ధరాత్రి అయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి ఇంట్లో పనులు చేసుకొని. మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు వీడియోస్ తీద్దామంటే మనతో పాటు ఈ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు చాలా గ్రేట్ బాబోయ్. చేస్తుంటే అనిపిస్తుంది పిల్లల్ని పట్టుకొని యూట్యూబ్స్ వీడియోస్ తీస్తూ చిన్న పిల్లలతో ఎంత కష్టమో. వీడియోస్ తీద్దామని ఇట్లా స్టార్ట్ చేసేలోపు ఇటో పాప అటో పాప ఎవరో ఒకరు గోల చేయడం స్టార్ట్ చేస్తారు. నేను ఇట్లా వీడియో తీద్దామని మార్నింగ్ పెట్టలేకపోయి మా చిన్న పాప లేసి వచ్చి ఏడుస్తూ ఉంది. దాన్ని సముదాయించి దానికి సైలెంట్ చేసి వెళ్ళి బయట ముగ్గేద్దామని వీడియో కెమెరా ఆన్ చేసి పెట్టేసరికి మా పెద్ద పాప వచ్చి ఆ కెమెరాని ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ ఆమె గోల గోల చేస్తూ ఉంది. ఈ ముగ్గు వేసి వీడియోస్ తీసి వచ్చి మళ్ళీ వాళ్ళని స్కూల్కు రెడీ చేసి స్నానము, వాళ్ళకి బ్రష్ అన్నీ వేసి బ్రేక్ బాక్స్, లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత మళ్ళీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని ఆలోచించి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే టైం పడుతుంది. నాకు తెలిసి యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు వాయిస్ ఓవర్ ఎంత ఈజీ ఇస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే చాలా టైం పడుతుంది. రోజుకో 2 గంటలు దీనికే కేటాయిస్తున్నా కావచ్చు. అంత కష్టపడి చేసినా ఆ వాయిస్ ఏదో భయపడ్డట్టు ఎట్లనో వస్తుంది. అయినా ఎట్లా చేయాలో అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ డిలీట్ చేస్తూ పెడుతూనే ఏదో రకంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, కానీ వీటికి థంబ్నెయిల్ ఎలా ఇవ్వాలన్నది మాత్రం నాకు ఇంకా టాస్క్ అనిపిస్తుంది. థంబ్నెయిల్ ఏం పెట్టాలి, ఏం పెడితే చూడడానికి ఈజీగా జనాలు ఇట్లా అట్రాక్ట్ అయ్యి చూస్తారా అన్న ఆలోచనలు ఎక్కువ. ఈ థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుడు టాస్కే అనిపిస్తుంది. కానీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఎంత కష్టం అని చేసే వాళ్ళకి చేస్తుంటేనే అర్థమవుతుంది. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈమె యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టగానే మనకేదో వ్యూస్ వచ్చి సక్సెస్ వచ్చి డబ్బులు వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అది చేస్తేనే ఎంత ఇబ్బంది ఉంటుంది అన్నది అర్థమవుతుంది. చేయనంత వరకు అలానే అనిపిస్తుంది ఈజీ అని. ఇంత కష్టపడి వీడియోస్ తీస్తూ ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం. ఇప్పుడు బయట ముగ్గేసి ఇది వీడియో తీస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయము. కొద్ది రోజుల దాకా మనకి ఈ టెన్షన్కి వీటికి నిద్ర కూడా సరిగా పట్టదు. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక నాకు తెలిసి ఎవరికైనా ఒక 2-3 months దాకా నిద్ర కూడా సరిగా పట్టదు కావచ్చు. నా పరిస్థితి అలానే ఉంది. నిద్ర పట్టడం లేదు. ఎటు చూసినా అన్ని వీడియోస్ తీస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ప్రతిదీ వీడియో తీయడమేనా అని అంటారు. మరి ఏ వీడియో దేనికి ఉపయోగపడుతుందో, ఏ వీడియోని ఎడిటింగ్ చేసి పెట్టవచ్చో అన్న ఆలోచనతో ప్రతిదీ వీడియో తీయడమే జరుగుతుంది. నాకు ఇలా అర్థం కాని విషయం ఏంటంటే షార్ట్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి ఒకటే వీడియో తీసి ఎడిటింగ్ చేస్తారా అన్నది అర్థం కాదు. షార్ట్ వీడియోస్కి ఏమో కెమెరా ఇలా పెట్టాలంటారు, లాంగ్ వీడియోస్కి ఏమో కెమెరా ఇట్లా పెట్టాలంటారు. ఒక వీడియోని 2 సార్లు ఎట్లా వీడియో ఎడిటింగ్ చేస్తారు అన్నది నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. నేనైతే ప్రతిదాన్ని 2 సార్లు వీడియో తీసుకోవడం జరుగుతుంది. నాకు దానితోనే టైం గడిచిపోతుంది. సెల్ మొత్తం వీడియోస్కే నిండిపోతూ ఉన్నాయి. అది వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి మళ్ళీ వాటిని డిలీట్. ఇంత కష్టపడి వీడియోస్ తీసినందుకు ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత టెన్షన్ ఉంటుంది. ఇక వీడియో చూస్తుండ్రా ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చేళ్ళు, ఎంత వ్యూస్ వచ్చిందని ఊరికే చూస్తూనే ఉంటా కావచ్చు 1 hourకి ఒకసారి. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో, ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ఎక్కువ అవుతుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్.